నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పవర్ లూమ్ కార్మికుల సమస్యలను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విన్నవించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. హజరత్ మెహబూబ్ సుబహానీ దర్గాలో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు మరియు అన్నదానం. విద్యార్థులను చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. న్యాయమూర్తి కార్తీక్. ఓం శక్తి అమ్మవారికి చలువ సమర్పించిన మహిళలు. వార్తలోని వివరాలు. పవర్ లూమ్ కార్మికుల సమస్యలను విన్నవించేందుకు తిరుపతిలోని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆదివారం కలిసి పలు అంశాలు విన్నవించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలుగా ఉండేదే కాకుండా అంతకుముందు కూడా ఆమె శాసనసభకు పోటీ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదించారు. మరి ఈరోజు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద ప్రత్యేక అభిమానం ఉంచి వారిని మంత్రివర్గంలో తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సింది, మీ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభిమానం ఉంది అని చెప్పి ఆలోచన చేయాల. అదే కాకుండా ఈరోజు నేతల నేస్తంగా ఎన్నికల ముందు ఏదైతే మాటలు చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన విషయం కూడా మీకు తెలుసు. మీ కుటుంబాలకు చాలా పథకాలన్నీ కూడా ఈరోజు వర్తింపజేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మఒడి కింద మీ పిల్లలకు చదువుకోవడానికి, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలన్నీ కూడా మీకు ఈరోజు 3,000 రూపాయల చొప్పున, మనం 2,500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. దీన్ని 3,000 దాకా ఎన్నికల లోపల తీసుకుపోయే పరిస్థితి కూడా ఉంది. మరి వారు ఏ విధంగా అన్నీ కూడా చెప్పారో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేతన్న నేస్తం కింద కూడా మీకు ప్రతి నేతన్నకు కూడా సంవత్సరంలో 24,000 ఇస్తూ ఉన్నారు. ఇచ్చేదే కాకుండా నేతన్నలకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి అంతా కూడా వయో పరిమితి తగ్గించి ఈరోజు పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి నేతలందరూ కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఆత్మహత్యలు లేకుండా, ఏది ఇబ్బందులు లేకుండా ఒక రకంగా ఈరోజు మీకు రోజమ్మ గారు మంత్రి అయిన తర్వాత మీకు కావాల్సిన బట్టనంతా కూడా ప్రభుత్వానికి సప్లై చేసే విధంగా ఆర్డర్లు కూడా ఇప్పించడం జరిగింది. అనేక రకాల ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదరిస్తూ ఉందనేది నేను గుర్తుంచుకోవాలా. మరి ఇది కేటగిరీ 3 నుంచి కేటగిరీ 4 మార్చాల. విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. మాకంతా కూడా ఇండస్ట్రియల్ కింద ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ కాబట్టి ఇదంతా కూడా పవర్ లూమ్స్ కంటే ఎక్కువ మాకంతా కూడా హ్యాండ్లూమ్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి హ్యాండ్లూమ్స్ పరిధిలోకి అంతా కూడా తీసుకొని కేటగిరీ 4 కింద మార్చి పవర్ ఛార్జెస్ తగ్గించాలని చెప్పారు. ఇదే విషయాన్ని 4 రోజుల క్రితం మీ మంత్రిని అక్కడ ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. వారు సానుకూలంగానే స్పందించారు. ఏదేమైనా ఈ వారం కానీ నెక్స్ట్ వీక్లో కానీ
ముఖ్యమంత్రి గారిని రోజమ్మ గారు నేను కూడా కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత వారికి మీరు ఇచ్చిన విజ్ఞప్తులు వినిపించేదే కాకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నిన్న కూడా నేను శుక్రవారం రోజు సూరట్పల్లికి వెళ్తూ ఉంటే దారిలో నారాయణవనంలో నిలబెట్టారు. అంతా మాకు ఈ మాదిరి కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచారు, మాకు అన్ని పథకాలు కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతున్నాయి, మా కుటుంబాలకు ఏది కానీ రావడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తే ఈ విషయాన్ని మీకు మంత్రి కూడా అక్కడ ముఖ్యమంత్రి గారితో చర్చించారు. తప్పకుండా దీని మీద సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని న్యాయమూర్తి కార్తీక్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పుంగనూరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇక్కడ ఈ జడ్జి గారు మీకు లీగల్ అవేర్నెస్ గురించి చెప్పడానికి వచ్చినారు. మీకు ఈ మధ్య కాలంలో తెలిసి ఉంటుంది, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పోయి అమ్మడము, వ్యభిచార గృహాలు జరిపించడము, వాళ్ళ అవయవాలు తీసుకొని అమ్మేసేది ఇవంతా చేస్తున్నారు. ఇట్లంతా మీకు ఏమన్నా తొందర కలిగి ఎవరైనా అపరిచితులు ఎవరైనా వస్తే 100కు ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే ఎవరు వస్తారు? పోలీసు వారు వస్తారు. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు మేడంకి చెప్పకుండా, స్కూల్ టీచర్కి చెప్పకుండా, ఇక్కడ వార్డెన్కి చెప్పకుండా ఎటువంటి పరిస్థితులను బయటకు పోకూడదు. ఎప్పుడు ఎక్కడ పోవాలన్నా కూడా మేడం గారు ఎవరినైనా తోడు పంపిస్తారు, వాళ్ళతోనే పోవాలా. అలాగే ఇప్పుడు మైనర్ల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి కానీ ప్రత్యేక చట్టాలు ప్రభుత్వం ఏర్పరిచింది. బిలో 14 years ఎవరు ఉన్నా కూడా 14 ఏళ్ళ లోపల పైన ఎవరైనా లైంగిక దాడులు చేస్తే వారికి కఠిన శిక్షలంతా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం వారు చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. అలాగే మన న్యాయమూర్తి గారు వాటి గురించి అవేర్నెస్ గురించి మీకు తెలియజేస్తారు. చక్కగా విని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా న్యాయమూర్తి కార్తీక్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, బాల్య వివాహాలపై, ఫోక్సో, దిశ వంటి వివిధ చట్టాలపై విద్యార్థులకు వివరంగా తెలియజేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ 10th లోపల వాళ్ళే కాబట్టి 15 years బిలోనే ఉంటుంది మీకు ఏజ్ అంతా. మీకు ఫస్ట్ చదువుకు సంబంధించి ఒక చట్టం ఉంది. అంటే కంపల్సరీగా పిల్లలు 14 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా స్కూల్కే పోవాలి, కానీ పనులు చేయడానికి ఎక్కడికి కూడా పోకూడదు. ఆ చట్టం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్ యాక్ట్ అంటే పిల్లలకి 18 సంవత్సరాల లోపల ఆడపిల్లకి, 21 సంవత్సరాల లోపల మగపిల్లవాడికి పెళ్లి చేయకూడదు. అలా ఒకవేళ పెళ్లి చేస్తే ఆ పెళ్లి అనేది చెల్లదు. అలా ఎవరైతే పెళ్లి చేస్తారో ఇంట్లో వాళ్ళు కానీ, అమ్మా నాన్నలు కానీ, బంధువులు కానీ, ఇంటి పక్కన పొరుగింటి వాళ్ళు ఎవరైనా దానికి సహకరిస్తారో వాళ్ళందరికీ కూడా శిక్ష వేయబడుతుంది. దీనికి శిక్ష 2 సంవత్సరాల వరకు ఉంది, ₹1,00,000 ఫైన్ కూడా ఉంటుంది. పిల్లల్లో కానీ ఎవరైనా కానీ 18 సంవత్సరాల లోపల ఆడపిల్ల అయినా కానీ, 21 సంవత్సరాల లోపల మగపిల్లవాడికైనా కానీ పెళ్లి కనుక చేయబోతుంటే మీరు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి కానీ, పోలీస్ వారికి కానీ, లేదా ఈ టీమ్స్ ఉంటాయి కొన్ని, ఆ నెంబర్స్కి కానీ, షీ టీమ్స్ అవి, అలాంటి వాటికి కానీ మీరు కాల్ చేస్తే వారు వచ్చి ఆ పెళ్ళి ఏదైతే జరగబోతుందో దాన్ని ఆపించడం కూడా జరుగుతుంది. తద్వారా ఆ ఆడపిల్ల భవిష్యత్తు కానీ, ఆ మగపిల్లవాడిది కానీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అందరూ ఆడపిల్లలే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అత్యంత అవసరమైనది, ఈ రోజుల్లో మీకు తెలుసుకోవాల్సిన అత్యంత విలువైన చట్టము దాని గురించి ఏమిటంటే పోక్సో చట్టం. పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. 18 సంవత్సరాల లోపల ఆడపిల్లలు, చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపల ఆడపిల్ల మీద ఎవరైనా లైంగిక దాడులు కానీ అలా చేయడానికి ప్రయత్నించిన వారికి కానీ తీవ్రమైన శిక్ష, జైలు శిక్ష అనేది విధించడము ఈ చట్టం ద్వారా తీసుకొచ్చినారు. ఈ చట్టం 2012లో వచ్చింది. ఈ చట్టం కింద ఉరి శిక్ష వేయడం కూడా జరుగుతుంది. అంత పెద్ద పనిష్మెంట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది సమాజంలో అత్యంత ఘోరమైన నేరం, చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద ఈ లైంగిక దాడులు చేయడం అనేది. ఇలాంటి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. ఈ చట్టాల కింద కొంత పనిష్మెంట్లు ఉన్నాయి అనేది కొంతమందికి తెలియక, ఆ పనిష్మెంట్లు ఉన్నాయని చెప్పేసి ఆ భయం లేక
అట్లా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ చట్టం కింద, పోక్సో చట్టం కింద ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఎక్కడైనా బయట తెలుస్తుందేమో అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళలో వాళ్ళే పాపం నగిలిపోతూ ఉంటారు. అయితే దానికోసం అని చెప్పేసి ఈ చట్టంలో కొన్ని రకాల ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అవి ఏమిటంటే ఆ ఆడపిల్ల ఎవరైతే ఉంటారో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆడపిల్ల పేరు కానీ ఆడపిల్ల ఎక్కడ ఉంటుందో కానీ ఆమె వివరాలు ఏమీ కూడా చెప్పకూడదు ఎవరికి కూడా. అట్లానే వాళ్ళ బంధువులు కూడా, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలిసినా కానీ అమ్మాయి ఎవరు తెలిసిపోతుంది కదా, అలా కూడా తెలియకుండా ఉండడం కోసం ఆ చట్టంలో వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కూడా ఎవరికీ చెప్పకూడదు. పోలీసు వారైనా కానీ, కోర్టు నుంచి అయినా కానీ, మీడియా వాళ్ళైనా కానీ. పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల కృషితో మరిన్ని అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఆదివారం పెద్దిరెడ్డి చౌడేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొండయ్యగారిపల్లి పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజ చేశారు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం ధ్రువం భూదేవతాభ్యర్మ సర్వోపచార పూజాం సమర్పయామి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే హరిహర సుతనే శరణమయ్యప్ప. తిరోహతి ఏతావానస్య మహిమ అదోధ్యాయాగుష్ట పురుషః పాదోస్సేహ విశ్వభూతాని త్రిపాదస్యామృతయోగి వాహన్ భక్తాన్ మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోష్మ నిత్యం మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే వంశామోనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అనంతరం బోయకొండలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే పాలక మండలి అధ్యక్షుడు మితింటి శంకర్ నారాయణ, ఈవో చంద్రమౌళితో కలిసి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, పనులు మంజూరుకు నిధులు విడుదలకు మంత్రి ఎంపీ చేస్తున్న కృషి మరవలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి, జెడ్పీటీసీ సభ్యులు దామోదరాజు, ఏపీఎం నరోత్తం రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోడల్ గెస్ట్ అదే మనం చెప్పిన ఇట్లా సోల్ట్రీస్ కాటేజెస్ అంటే 30 లక్షలు పెట్టి ఎస్టిమేట్ చేసింది మోడల్ ఇచ్చేసాను మాట్లాడకపోదాం మోడల్. నేను అది చెప్పిన మన పార్క్ కూడా అది దాదాపు 50 ఎకరాలు ఆ పక్క చేసి పెట్టాను. అది కొంచెం హైట్లో కడితే వ్యూ బాగుంటుందంటే కట్టిన బాగానే ఉంటుంది. పొంగల్ సైడ్ పైన కడితే పక్క కట్టడమే కదా పొంగల్ సైడ్లో దానిపైన కట్టేస్తే నైట్ అడ్వాన్స్ కూడా కింద చేసుకుంటాను. ఇప్పుడు మనము బయట పోతే ఒక రోజంతా తిరుమల గెస్ట్ హౌస్ రూమ్ తీసుకుని ఉండి ఎట్లా మనకు ఉంటుంది. ఇట్లా సపరేట్ ఇండివిజువల్గా పెట్టేస్తే మనకు బాగుంటుంది. ఎవరైనా బుక్ చేసుకునేదానికి ఇండివిజువల్. అప్పుడు మనం రోడ్డు అవుతారు కదా చీరలో. ఇప్పుడు ఇది ఒకటి చేయాలి మనం. మీరు చెప్పింది పొంగల్ సెట్ మీద లేదా పాత అది ఉంది కింద అది కొట్టేసి పిల్లర్స్ లేపేసి పైన అది కూడా అది పైన కట్టాలి. అది అంతా అది కూడా మెయిన్ అదే ఇంట్రెస్ట్. అది కట్టాలి మీరు చెప్పేది ఇంపార్టెంట్ కట్టచ్చు. ఈ పక్క వెళ్తాం.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలోని దోబీ కాలనీలో గల బీసీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందాలని, స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాలని ఎంఈఓ కేశవరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్ రమణ తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు పుంగనూరు పట్టణంలో వెనుకబడిన బాలుర వసతిగృహము మరియు ఎస్సీ బాలుర వసతిగృహము విద్యార్థులు సిబ్బందితో కలిసి పట్టణంలో ర్యాలీ చేపట్టడం జరిగింది. స్వాతంత్ర పోరాట గురించి, జాతీయ నాయకుల గురించి, జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. మన భారతదేశము గర్వించదగిన దినము. ఈరోజు మనము ఒక పండుగలా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, మా డీబీసీడబ్ల్యూ ఆదేశాల మేరకు, మా ఏబీసీడబ్ల్యూ సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం యొక్క ఆదేశాలు అనుసరించి ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది. జై గాంధీ మహాత్మాకి జై. మొహరం నెల కావడంతో పుంగనూరు పట్టణంలోని పీర్ల చావలిలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆదివారం స్థానిక రాతి మసీద్ సమీపాన ఉన్నటువంటి హజరత్ మెహబూబా సుబాహానీ దర్గాలో హుసేన్లను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. अस्सलाम या हुसैन अस्सलाम या हुसैन अस्सलाम या हुसैन मेरे हुसैन तुझे सलाम मेरे हुसैन तुझे सलाम अस्सलाम या हुसैन अस्सलाम या हुसैन मेरे हुसैन तुझे सलाम जिसको धोखे से खूफे बुलाया गया सलाम या हुसैन अस्सलाम या हुसैन अस्सलाम या हुसैन मेरे हुसैन तुझे सलाम मेरे हुसैन तुझे सलाम कर लिया नोश जिसने शहादत का जाम उस हुसैन इब्ने हैदर पे लाखो सलाम मेरे हुसैन तुझे सलाम तुझे सलाम जिसने हक़ करबला में अदा कर गया जिसकी गर्दन पे खंजर चलाया गया उस हुसैन इब्ने हैदर पे लाखों सल्लल्लाहु तआला अलैहि व आलिहि व सल्लम सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. al-Fatiha. العلم والحلم والحكم وآله وأصحابه وابنه الكريم وبارك وسلم صلاة وسلاما عليك يا رسول الله صلى الله تعالى عليه وآله وسلم. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اللهم ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. या इलाही रहम फरमा मुस्तफ़ा के वास्ते या रसूल वसलाम इस दारे गीती में मबरूथ हुए तमाम की अरवाह तय्यबा को नज़र करता हूँ कबूल फरमा. या अल्लाह या रहमान या रहीम अंबिया अलैहिस्सलातु वस्सलाम के बाद तमाम सहाबा कराम खुसूसियत के साथ हज़रत अबू बकर सिद्दीक़ उमर फारूक आज़म
हजरत उस्मान गनी, हजरत अली मौला अली मुश्किल कुशा रज़ी अल्लाह तआला अन्हुम की अरवाह तय्यबा को नज़र करते हैं, कबूल फरमा। या अल्लाह या रहमान या रहीम, जुमला सहाबाए किराम की अरवाह तय्यबा को नज़र करते हैं, कबूल फरमा। सहाबाए किराम तमाम जो अज़वाज मुतहहरात अहले बैत किराम खलफाए राशिदीन తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను దర్గా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మన యొక్క కొన్నూరు పట్టణ హిందూ ముస్లిం సోదరులకి నా యొక్క సలాములు. ప్రతి సంవత్సరంలాగా మా యొక్క రాత్రి మసీదులో మొహరం పండుగ జరుపుకుంటున్నాము. ఈ మొహరం పండుగ ఆ యొక్క సల్లల్లాహు సల్లం మనమలు హుస్సేన్ వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము మా యొక్క మహబూబ్ సుబానీ దర్గాలో పేదవారికి అన్నదాన కార్యక్రమం చేసి ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క మొహరం పండుగ మా యొక్క రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవలు హుస్సేన్ మా యొక్క ప్రవక్త యొక్క మనవలు వారి యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క పండుగను మేము జరుపుకుంటున్నాము సంవత్సరము. కాబట్టి 50 మంది హిందూ సోదరులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో तमाम मुसलमान भाइयों को ये मालूम कराया जाता है कि आज कुल्लू शहर में हमारा ऑफिस के बाजू हजरत महबूब सुबानी दरगाह में राजा हुसैन के नाम पर गरीबों को खाना खिलाया जाता है और फातिहा खानी हुई है। इस फातिहा खाने में गरीबों को खाना खिलाया है क्योंकि आज हमारे तक दिन आया तो उनके जो शहीद जो है उनके शहीदों के नाम पर वातारण शहीदान करबला के नाम पर हम पर फातिहा करके और खाने की दावत किए हैं और गरीबों को खाने की दावत और छुट्टी फख्ता सलाम संगीन जामिया मस्जिद के बगल में। और ये जिक्र जो करवा रहा हूं मैं तुम लोगों से, सुने साहिल भाई, अली मौला इसलिए कहिए क्योंकि अली के गुलाम सारी दुनिया पे छाएंगे, अली के गुलाम सारी दुनिया पे छाएंगे, अली के गुलाम सारी दुनिया पे छाएंगे, अली के गुलाम सारी दुनिया पे छाएंगे। सुने, अली के गुलाम सारी दुनिया पे छाएंगे, अली के गुलाम सारी दुनिया पे छाएंगे। जलने वाले जल जल मर जाएंगे, जलने वाले जल जल मर जाएंगे। अली के गुलाम सारी दुनिया पे छाएंगे, अली के गुलाम सारी दुनिया पे छाएंगे। जलने वाले जल जल मर जाएंगे, जलने वाले जल जल मर जाएंगे। राज हकीकत भी सबको सुनाएंगे, राज हकीकत भी सबको सुनाएंगे, राज हकीकत भी सबको सुनाएंगे। अली अली कहने वाले वली हो जाएंगे। अली मौला हे 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 मौला। अल्लाह का दिल पर अली अली, अल्लाह का दिल पर अली अली। दामाद पैगंबर अली अली, दामाद
సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఓం శక్తి అమ్మవారిని ప్రార్థిస్తూ మహిళలు అంబలి సమర్పించారు. పుంగనూరు పట్టణంలోని చింతల వీధికి చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి ఊరేగింపుగా నక్కమండలోని ఓం శక్తి అమ్మవారికి అంబలిని తీసుకువెళ్లి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవర్ లూమ్ కార్మికుల సమస్యలను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విన్నవించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. హజరత్ మెహబూబ్ సుబహానీ దర్గాలో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు మరియు అన్నదానం. విద్యార్థులను చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. న్యాయమూర్తి కార్తీక్. ఓం శక్తి అమ్మవారికి చలువ సమర్పించిన మహిళలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.